అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. గత కొంతకాలంగా రాష్ట్రంలో అతి భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన తక్షణమే మరమ్మతులు చేయాలని, ఇక అదేవిధంగా ఎక్కడైనా సరే కొన్ని గ్రామాల్లో నూతనంగా కూడా నిర్మించాల్సిన రహదారులు ఏమైనా ఉంటే వాటిని కూడా నిర్మించాలని చెప్పని ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందనమాట. ఇక దీనికోసమే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శాసకీయ పథకం ద్వారా కొన్ని కోట్ల నిధులను రాష్ట్రాలకు అందిస్తూ ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రానికి ఏకంగా 2000 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారుల యొక్క మరమ్మతులు, నూతన రహదారుల నిర్మాణాలే ప్రాతిపదికగా ప్రత్యేకంగా తీసుకున్నటువంటి ఈ నిధులని సంబంధిత పనులకే సక్రమంగా వినియోగించాలని, సరైన ప్రమాణాలతో పనులు చేపట్టాలని పవన్ కళ్యాణ్ గారు అధికారులను అయితే హెచ్చరించారనమాట. ఇక అంతేకాదు, ఈ పనులు ఏమైనా జాప్యం జరిగినా లేకపోతే అవకతవకలు చోటు చేసుకున్నట్లయితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. అంతేకాదు, ప్రత్యక్షంగా తానే క్షేత్రస్థాయికి వెళ్ళి మరి రోడ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తానని చెప్పారనమాట. అయితే గత గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ నుంచి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ రాష్ట్రంలో రోడ్ల యొక్క దుస్థితిని దేశం మొత్తం తెలిసేలాగైతే ఒక డిజిటల్ క్యాంపెయిన్ అయితే చేశారనమాట. ఇప్పుడు తమ వంతుగా వచ్చింది కాబట్టి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని, ప్రతి హామీ నెరవేర్చుకుంటూ ఇలా ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగా ఈ శాసకీ పథకం అనేది ఒకటి ఉంటుందని చెప్పని, దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వాటి యొక్క అభివృద్ధి పనులపై ఇటువంటి నిధులను తీసుకొచ్చి ప్రజలకు ఇలా వినియోగించవచ్చని కూడా నేటికి చాలా మందికి తెలియని విషయం అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి శాఖలో కూడా కొన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడము, వాటిని ప్రజాహితం కోసము ఇన్నాళ్ళుగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపే విధంగా ఈ ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అనమాట. సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.